కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి సద్గురుం తం నమామి సద్గురుం తం నమామి. ఓం కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానాం అభయంకర గోవిందం పరమానందం సర్వం మే వశమానయ. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ అక్లిష్టకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జయ గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఫర్ టుడే సత్సంగ. సో భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చూస్తూ ఉన్నాము. సో టుడే విల్ సీ సమ్ మోర్ వర్సెస్. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ వెర్స్ నంబర్ 12 చూద్దాము. ఏ చైవ సాత్వికా భావా రాజస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. పరమాత్మ తన తత్వాన్ని తెలుపుతున్నారు. మనము ఈ అధ్యాయంలో చూస్తున్నాము నేచర్ ఆఫ్ స్పిరిట్ అండ్ స్పిరిట్ ఆఫ్ నేచర్. ఆ పరబ్రహ్మ తత్వం, భగవత్ తత్వం పరిపూర్ణంగా నేను ఏమిటి అనేటువంటి విషయాన్ని, నన్ను ఏ విధంగా నువ్వు తెలుసుకుంటావు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్తున్నటువంటిది. అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి, నన్ను ఏ విధంగా పరిపూర్ణంగా నువ్వు తెలుసుకోగలుగుతావు, నేనేంటి, సృష్టి ఏంటి, భగవంతుడు ఏంటి, ఉన్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని పరమాత్మ మనకు రివీల్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా మనం చూసాం విభూతుల్ని, పరమాత్మ తాలూకా, భగవంతుడి తాలూకా విభూతులు. విభూతులు అని అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్. ఉన్నది ఒక్కటే అయినప్పుడు కొన్ని కొన్ని విశిష్ట రూపాలతో భగవంతుడు మనకి ఏ రకంగా ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. రసోహం అప్సు కౌంతేయ ప్రభాసి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు సప్తహకే పౌరుషం నృషు. ఇలాంటివి విభూతుల్ని చూసాం. అంటే జలములలో రసస్వరూపమును నేనే, సూర్యచంద్రుల్లో వెలుగును నేనే, వేదములలో ఉండేటువంటి ఓంకారమును నేనే, ఆకాశంలో ఉండేటువంటి శబ్దమును నేనే, మనుజుల్లో ఉండేటువంటి పౌరుషము, పురుషభావము అది నేనే, మనుష్యుల్లో ఉండేటువంటి పౌరుషభావం నేనే అనేటువంటి తన కొన్ని ప్రధానమైనటువంటి ఆ విభూతుల్ని చెప్తూ, అంటే మనము
ఒక ప్రామినెంట్‌గా ద ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్ ఇఫ్ వి కెన్ అండర్‌స్టాండ్, దెన్ వీ కెన్ అండర్‌స్టాండ్ ది రిలేషన్ బిట్వీన్ మనకి, భగవంతుడికి ఉండేటువంటి ఆ సంబంధాన్ని మనము తెలుసుకోగలుగుతాము. అలాగే తర్వాత కొన్ని విభూతుల్లో కూడా పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పవిత్రమైనటువంటి పుణ్యో గంధః, పృథివీయందు ఆ గంధం, ఆ వాసన అనేటువంటిది నేనే. విభావసౌ తేజశ్చాస్మి, అగ్నియందలి తేజస్సును నేనే. జీవనం సర్వభూతేషు అంటే సకల ప్రాణుల యందలి జీవనం, ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్‌నెస్, లైఫ్, ద లైఫ్ ప్రిన్సిపల్, ప్రాణశక్తిగా ఉండేటువంటిది జీవనం. వాళ్ళలో ఉండేటువంటిది నేనే. తపశ్చాస్మి తపస్విచు, తపస్సాలుల యొక్క తపస్సు నేనే. ఇవి చాలా డీటెయిల్డ్‌గా ఆ విభూతులన్నీ కూడా మనం చూసాము. ఉనికి భగవంతుడు తన ప్రకృతిని తెలియజేసిన తర్వాత పరాప్రకృతి, అపరాప్రకృతిగా ఉండేటువంటిది. అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా దిస్ ఈజ్ ఓన్లీ అని మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సిందంటే ఇట్స్ ఎన్ అపియరెన్స్. ఉన్నాదా? ఉన్నది అనేటువంటిది కాదు. ఉన్నది భగవంతుడు. ఆ భగవంతుడు ఇలా కనిపిస్తున్నాడు. అది మనం పట్టుకోవాలి. అది మనం తెలుసుకుంటున్నాం. సో, భగవంతుడి తాలూకా ప్రకృతి 2 రకాలుగా ఉంటుంది. అపరా ప్రకృతి, పరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే ఈ అపియరెన్స్ అంతా కూడా భగవంతుడే ఈజ్ అపియరింగ్, తన ప్రకృతి. అష్టవిధములైనటువంటి ప్రకృతిగా మనకి కనిపిస్తున్నటువంటిది. దీనిని సస్టెయిన్ చేయడానికి ఆయన ప్రాణశక్తే పరాప్రకృతిగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చేశాం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్ అన్నారు. అంటే జీవభూతము అంటే ఇందాకలు అనుకున్నట్టుగా ది ప్రిన్సిపల్ ఆఫ్ ద లైఫ్ కాన్షియస్‌నెస్ విచ్ ఈస్ సస్టైనింగ్ ది ఎంటైర్ యూనివర్స్. అంటే ఈ సృష్టికి మూలము, ఆధారముగా ఉండేటువంటిది ఆ జీవశక్తి, ఆ ప్రాణశక్తి. అది నేనే ఉన్నాను అనేటువంటిది పరమాత్మ మనకి రివీల్ చేశారు. చేస్తూ మనకి ఈ విభూతుల్ని చెప్తున్నారు. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి విభూతిగా ఏం చెప్పారు అనంటే, సమస్తమైనటువంటి భూతజాలానికి, సమస్తమైనటువంటి ప్రాణులకి, పుట్టుకకు అంటే కనబడడానికి ఈ సమస్తమైనటువంటి ప్రాణులకు బీజం మాం సర్వభూతానాం, మూలము, బీజము. ఐ యామ్ ది సీడ్ ప్రొజెనిటర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్. ఈ సృష్టికి ఆధారమైనటువంటి బీజము నేనే ఉన్నాను. ఐ యామ్ ద సీడ్ అంటే ఐ యామ్ ది కాజ్ ఆఫ్ దిస్ యూనివర్స్. కారణ, కార్య విచారణ అనేటువంటిది చేశాం. కారణము, ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్. ఎఫెక్ట్ అనేటువంటిది ఈ సృష్టి, ఈ జగత్ అనేటువంటి సృష్టి. అందులో అనేకమైనటువంటి వెరైటీస్‌గా కనిపిస్తున్నటువంటి అనేకమైనటువంటి ఈ జీవ భూతాలన్నీ కూడా జంతువులు, చెట్లు, మనుష్యులు, పర్వతాలు, నదులు, అలాగే ఈ జీవ సృష్టి అంతా ఏదైతే ఉందో దానికి అంతటికి కూడా కాజ్ నేనే. సీడ్, ఐ యామ్ ద సీడ్ అనేటువంటి విషయాన్ని కూడా పరమాత్మ రివీల్ చేశారు. సో, దీన్ని మనం చాలా జాగ్రత్తగా మెడిటేట్ చేస్తూ, దాన్ని అవగాహన చేసుకుంటూ, మనం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. తేజస్సారుల యొక్క, బుద్ధిమంతుల యొక్క బుద్ధి, తేజస్సారుల యొక్క ఆ దిట్టతనము, ఆ తెలివి అనేటువంటిది కూడా నేనే అయ్యున్నాను అనేటువంటి విషయాన్ని పరమాత్మ మనకి రివీల్ చేశారు. అలాగే క్రితం క్లాస్‌లో మనం చూసాం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అంటే బలవంతుల యొక్క బలము నేనే. ఆ బలం ఏమిటి అనంటే మళ్ళీ అహంకారంతో కూడిందైతే నేను అనేటువంటి ఆ జీవులందరికీ కూడా దాని ఐడెంటిటీ వస్తుంది. కానీ కామరాగ వివర్జితం విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ ద డిజైర్ యాస్ వెల్ యాస్ ది రాగ, అటాచ్‌మెంట్. ఈ రెండిటికి కూడా విరుద్ధముగా ఉండి అంటే ఐ యామ్ దట్, ఐ యామ్ నాట్ దట్. కోరికలు, ఆసక్తి లేనటువంటి బలము నేనే. అలాగే ధర్మావిరుద్ధో భూతేషు, ధర్మ విరుద్ధము కానటువంటి కామన నేనే. ఇచ్చ. కామన అనంటే ద ఫ్రీ విల్. ద ఫ్రీ విల్, ది ఫ్రీ విల్ ఈజ్ నథింగ్ బట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్. మనం అనుకుంటాం దట్ ఫ్రీ విల్ ఈజ్ ఇట్ సో ఫ్రీ. ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఇఫ్ ఇట్ ఈస్ హైజాక్డ్ బై అవర్ రాగ, ద్వేష, కామ, క్రోధ, దెన్ దట్ ఈస్ నో మోర్ ఫ్రీ విల్. దట్ ఇట్ బికమ్స్ ద అహంకార. సో, ఆ అహంకారము కానటువంటి రాగద్వేష వియుక్తమైనటువంటిది, రాగద్వేషములకు అంటనటువంటి
కామన, కోరిక, నేనే అనేటువంటి విషయాన్ని పరమాత్మ మనకు అనేకమైనటువంటి విభూతులుగా మనకి తెలియజేశారు. ఇంకా కించ ఇంకా ఏమున్నాయి ఆ తాలూకా విభూతులు అనేటువంటిది చెప్తూ ఈ శ్లోకంలో ఇవాళ మనం చూడబోయేటువంటి శ్లోకంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలని మనకి తెలియజేసేటువంటి చేస్తున్నారు. అంటే వీ హావ్ టు అండర్‌స్టాండ్ వాట్ ద గాడ్ ఈజ్, వాట్ క్రియేషన్ ఈజ్ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మీ అంటే నేను, నాకు భగవంతుడికి అనేటువంటి సందర్భం చేసుకొని వై షుడ్ వి అండర్‌స్టాండ్ గాడ్? అది ఫస్ట్ ప్రశ్నొస్తుంది. ఎందుకు మనము అనంటే మన తాలూకా ముఖ్యమైనటువంటి గోల్ ఏంటి అనంటే విడివడి ఉండడం. ముక్తి, మోక్షం. అంటే భగవంతుడు ఏ రకంగా అయితే ఉంటూ, ఈ సృష్టిలో ఉంటూ, సృష్టికి అంటకుండా ఉండేటువంటిది ఉన్నాడో, ఇన్ ద సేమ్ లైన్స్ ఈ భగవంతుడే ఆత్మ రూపముగా ఉన్నప్పుడు, మనం ఎందుకు విడివడి ఉండలేకపోతున్నాము? వై వి ఆర్ గెట్టింగ్ ఎంటాంగిల్డ్ ఇన్ దిస్ సో కాల్డ్ క్రియేషన్ ఆర్ సంసార, జగత్ వీటిలో ఎందుకు మనం ఉంటున్నాము? డస్ గాడ్ యాక్చువల్లీ క్రియేటెడ్ దిస్ పెయిన్ అండ్ సఫరింగ్? భగవంతుడు నిజంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సృష్టిలో మనం చూసినా ఎక్కడ చూసినా సో కాల్డ్ సఫరింగు, బాధ, ఎక్స్‌ప్లాయిటేషను, హింస అనేటువంటిదంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. నిజంగా భగవంతుడు దీన్ని సృష్టించాడా? భగవంతుడే దీనికి కారణమా? అనేటువంటి ప్రశ్నను కూడా మనము విల్ ట్రై టు అండర్‌స్టాండ్ టుడే. వై వై ఆర్ ఈవిల్ అండ్ సఫరింగ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్? వై ఆర్ ఈవిల్ అండ్ సఫరింగ్? డస్ ఈవిల్ రియల్లీ ఎగ్జిస్ట్? మనం ఎక్కడ చూసినా కూడా సో మచ్ ఆఫ్ సఫరింగ్, సో మచ్ ఆఫ్ పెయిన్ అనేటువంటిది మనకు కనిపిస్తున్నది. మరి అంత భగవంతుడు నిర్దయుడా? ఆయన మై కరుణామూర్తి అంటారే, దయామూర్తి అంటాడే. మరి అటువంటప్పుడు వై ఈవిల్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్? ఆర్ ఈజ్ ఇట్ రియల్లీ అంటే క్రియేషనే, సృష్టి అనేటువంటిది మిథ్య అయితే, జగత్ అనేటువంటిది మిథ్య అయితే, వై వి ఆర్ ఏబుల్ టు ఫీల్ దట్? ఎందుకా ఫీలింగ్? ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి అనంటే, ఇవాళ పరమాత్మ రివీల్ చేస్తున్నటువంటి ఈ జ్ఞానం, ఏ బోధ అనేటువంటి దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. ఏం చెప్తున్నారు? ఏ చైవ సాత్వికా భావ రాజస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయి. చాలా అద్భుతమైనటువంటిది. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏవైతే ఏ చైవ సాత్వికా భావ రాజస్తామసాశ్చయే, ఏ భావములైతే ఈ రాజస భావము, తామస భావము, సాత్విక భావము అనేటువంటిది ఉన్నాయో, ఏచ ఏవ సాత్వికాః భావాః. మనం చెప్పుకున్నాం. ఈ జగత్ అంటే ఈ సృష్టి ఎలా చేశారు అనంటే 7, 8 అష్టవిధములైనటువంటి ప్రకృతి అనుకున్నాం. భూమి, ఆపః, అనలః, వాయుః, ఖం, మనో, బుద్ధి, అహంకారం. ఇది అపరా ప్రకృతిగా పరమాత్మ మనకి రివీల్ చేసున్నారు. ఈ అపరా ప్రకృతి అనంటే ఈ భూమి, ఈ పంచభూతాత్మకమైనటువంటిది వాటి వెనకాతల ఉండేటువంటి సూక్ష్మ తన్మాత్రల గురించి చెప్పుకున్నాం. సూక్ష్మంగా ఉండే తన్మాత్ర అంటే అది మాత్రమే. అంటే మనం వినేటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు. ఈ పంచ తన్మాత్రలు. వాటి వెనకాతల ఉండేటువంటి మహత్తత్వము బుద్ధి, అహంకారము ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నోయింగ్ బుద్ధి. ఈ 8 తత్వములతో ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. వాటితో పాటు కొన్ని భావనలు క్రియేట్ అయ్యాయి. ఏ చైవ ఏచ ఏవ ఏవైతే సాత్విక భావ, సాత్విక భావన, రాజస, రాజస భావన, తామస, తామస భావన ఇవి ఏవైతే ఉన్నాయో అవి మత్త ఏవేతి తాన్ విద్ధి. తెలుసుకో హే అర్జున, అవి నా నుండియే కలుగుచున్నటువంటివనగా విద్ధి, తెలుసుకో. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రివిలేషన్. ఏ చైవ సాత్విక భావ మనం మామూలుగా జగత్ అంటే ఏంటండి అనంటే ఈ 3 గుణాలతో కూడినటువంటి జగత్తు, త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు. ఏమిటా త్రిగుణాత్మకము అనంటే సాత్విక భావన, తామస భావన, రాజస భావన అనేటువంటి భావనలు. భావన అనంటే ఏంటి అనంటే ఉన్నది. భవతి ఇతి భావన. అంటే సపోజ్ అగైన్ వి హావ్ టు అండర్‌స్టాండ్ ఏమిటి ఈ భావనలు అనంటే ఉన్నవిగా కనిపించేటువంటి భావనలు. ఉన్నవిగా.
ఎలా ఉన్నవిగా కనిపిస్తున్నాయి? ఆర్ వి ఏబుల్ టు అండర్‌స్టాండ్ దట్ అంటే, మనం కానీ పరిశీలిస్తే, జగత్తును గాని పరిశీలిస్తే ఏమిటి ఈ భావనలు? ఈ భావనలకి ఎలా అర్థం చేసుకోవాలి? హౌ కెన్ వి అండర్‌స్టాండ్ దెమ్? అంటే వన్స్ వి అండర్‌స్టాండ్ వాట్ ఈస్ రియల్, వాట్ ఈస్ అన్‌రియల్, వాట్ ఈస్ ఎన్ అపియరెన్స్, వాట్ ఈస్ ఎన్ ఎగ్జిస్టెన్స్, అంటే ఉన్నది ఏమిటి? కనిపించేటువంటిదేమిటి? మనకి జగత్తంతా కనిపిస్తున్నది. ఈ కనిపిస్తున్నటువంటి జగత్తు ఉన్నదా? లేకపోతే అది ఓన్లీ కనిపించేటువంటిదా? ఈ డిస్క్రిమినేషన్ తెలియాలి మనకి. కనిపించడానికి, ఉండడానికి తేడా ఏంటండి? ఉండకపోతే కనిపించదు కదా! అని మనం అనుకోవచ్చు. లేనిది ఎలా కనిపిస్తుంది? ఉంటేనే కదా కనిపించేది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు కనిపిస్తున్నది చెట్టు. చెట్టు ఉన్నదా? కనిపిస్తున్నదా? అంటే వేదాంతులు ఏం చెప్తారంటే, నువ్వు ఉన్నది అనుకుంటున్నటువంటిది ఉన్నది కాదు. అది కనిపించేది మాత్రమే. హౌ కెన్ యూ సే థట్? లేకుండా ఎలా కనిపిస్తుందండి? పిచ్చా ఏమి? ఏం మాట్లాడుతున్నారు మీరంటే, మళ్ళీ మనం వేదాంతం అనేసరికి ఎక్కడికెళ్తాం? ఎయిదర్ సినిమా ఆర్ డ్రీమ్. డ్రీమ్ అనేటువంటిది, కల అనేటువంటిది లాస్ట్ టైమ్ చాలా సార్లు చెప్పుకున్నాం. ఉన్నదా? కనిపించేదా అది? ఉన్నది గదండీ! ఉండి కనిపిస్తున్నది కదా అనంటే, నో, 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 పొరపడ్డాం మనం. అది ఉండి కనిపించడం కాదు. అది కనిపించేటట్టుగా ఉన్నదిగా భాసిస్తున్నది. కనిపించి ఉన్నదిగా అనిపిస్తున్నది. కానీ, అనిపించడమే తప్ప ఉన్నది కాదు. ఎందుకు అనంటే, కలని కాని మనం చూసామంటే ఇట్స్ వెరీ, వెరీ, వెరీ షార్ట్ అపియరెన్స్. రోజు మనకు కలలొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాత్రి గూడా నాకో కలొచ్చింది. ఈ కలలో పెద్ద వర్షం. వర్షంలో చిమ్మ చీకటి. టార్చ్ లైట్ వేశాను నేను. ఆ టార్చ్ లైట్ ఏసుకొని చిమ్మ చీకట్లో అలాగ వెళ్తూ ఉంటే ఎక్కడో పెద్ద అడవిలోకి వెళ్ళిపోయాను. అడవి నుంచి అలా దాటుకొని వెళ్తూ ఉంటే పెద్ద సముద్రం. ఆ సముద్రమేమో పెద్ద బండిని పెట్టి ఆపుతున్నది. ఆ సముద్రమేమో బండి కింద నుంచి కోరేస్తున్నది. ఈ లోపల కిందన డౌన్ స్ట్రీమ్ అంతా కూడా పెద్ద ఐ రియల్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ దట్. సముద్రము, పెద్ద నది, ఆ కింద వరద, చీకటిలో లైటు, టార్చ్ లైట్ వేసాము, లైట్లు వేసాము. సడెన్‌గా ఆ వరదలో ఏమైపోతామో అనేటువంటి ఆ లోపల ఒక ఆందోళన. దెన్ సడెన్‌లీ ఐ వోక్ అప్. యెస్టర్‌డే ఇట్ వాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. డ్రీమ్ ఈస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. దెన్ వెన్ ఐ వేక్ అప్ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ నాట్ రియల్. ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ అపియరెన్స్. అది కనిపించేటువంటిది మాత్రమే. అది లేకుండా కనిపిస్తున్నది. లేదు. ఎందుకంటే లేచి చూస్తే ఏమీ లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కల? అంటే ఈ మనస్సు అనేటువంటిది ఆ ఎమోషన్స్ నుంచి ఒక పిక్చర్‌ని తయారు చేసింది. ఒక కళ అనేటువంటిది తయారు చేసింది. ఇట్స్ ఓన్లీ సో డ్రీమ్ దెన్ ఐ అండర్‌స్టాండ్ థట్ ఇట్స్ ఓన్లీ ఎన్ అపియరెన్స్. కనిపించేటువంటిదే లేదు. లేదు. వాస్తవానికి ఉనికి లేదు. అందుకనే అంతకు ముందు శ్లోకంలో కూడా మనం అనుకున్నాము. నాసతే విద్యతే భావో నభావో విద్యతే సథ. ఉన్నదానికి లేమి అంటూ ఉండదు. ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఉన్నది, లేకపోవడం అంటూ లేదు. లేని దానికి ఉనికి లేదు. ట్రై టు అండర్‌స్టాండ్ దట్. ఫర్ ది సత్ దేర్ ఈజ్ నో నాన్ ఎగ్జిస్టెన్స్. ఉన్నదానికి లేమంటూ లేదు. అలాగే లేని దానికి ఉండడం అంటూ ఉండదు. లేనిది ఏంటి? కళ లేదు, సినిమా లేదు, జగత్తు లేదు. కానీ మరి ఉన్నదేమిటి? అంటే ఎగ్జిస్టెన్స్. ఉన్నది. ఆ చేతన. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడంటే, నా ప్రకృతి మాత్రమే ఇది. నేను కాదు. నేను నా ప్రకృతిగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాను నేను. ఉన్నదానికి, కనిపించేదానికి ఆ భేదం తెలియాలి. మరి ఉన్నది ఎందుకు కనిపిస్తున్నది అనంటే, ఏవైతే భావనలు, ఏవైతే సమ్ ఎమోషన్స్, ఆ మార్పులు అనేటువంటిది కనిపిస్తున్నాయి. అందుకని ఏం చెప్తున్నారు అంటే, ఈ మొత్తం సృష్టిని 3 భాగాలుగా, 3 భావనలుగా, భావన అంటే ఒక మూవ్‌మెంట్ ఇన్ ద కాన్షియస్‌నెస్. ఒక చేతనలో కదలిక. కల ఏంటి? ఒక చేతనలో, ఒక మనస్సులో కదలిక. ఒక కదలిక. ఒక మూవ్‌మెంట్. ఒక మూవ్‌మెంట్. అంటే ఇప్పుడు సపోజ్ దేర్ ఈజ్ లైట్. వాట్ ఈజ్ లైట్? కాంతి పుంజముల కదలిక. వాట్ ఈజ్ సౌండ్?
ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ద వైబ్రేషన్. ఒక సౌండ్ వైబ్రేషన్. ఇక్కడ ఒక ఒక శబ్దం చేస్తాం ఇక్కడ. ఈ శబ్దము మన చెవులకి వచ్చి వినిపిస్తుంది. ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతున్నది మనమందరం కూడా వినగలుగుతున్నాం. ఎలా వచ్చిందది? అంటే ఒక శబ్ద తరంగముల మూవ్‌మెంట్. శబ్ద తరంగములు మూవ్‌మెంట్. సిమిలర్‌లీ కాంతి పుంజముల మూవ్‌మెంట్. దెన్ మనం కాంతిని చూస్తున్నాము. ఒక భావన, ఒక 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 కదలిక. సిమిలర్‌లీ భగవంతుడేంటంటే ఈ సృష్టిని కనిపించేటట్టుగా, వినిపించేటట్టుగా, ఉండేటట్టుగా భాసింప చేయడానికి ఒక కదలిక క్రియేట్ చేశాడు. ఎక్కడ కదలిక క్రియేట్ చేశాడు? తన కాన్షియస్‌నెస్‌లో. అంటే గాడ్స్ కాస్మిక్ కాన్షియస్‌నెస్ అన్నాము. ఎందుకు చేశాడనేటువంటిది చూద్దాం. విల్ కమ్ టు థట్. బట్ ఫస్ట్ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ దట్ ఒక కదలికను కదిలించాడు. ఏమిటా కదలిక అనంటే దానిని 3 భాగములుగా, 3 భావనలుగా విభజించారు. ఏమిటి అవనంటే మ్యాటర్, ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్. మ్యాటర్, ద్రవ్యము, ఎనర్జీ అంటే ఒక యాక్షన్, ఒక క్రియ. ఎలాగైతే ఇప్పుడు మనకి సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ఇప్పుడు అవన్నీ చూస్తున్నాం. విండ్ ఎనర్జీ, ఆల్ దీస్ ఆర్ ఎనర్జీ. సెంట్రిఫ్యూగల్ ఎనర్జీ, సెంట్రిపిటల్ ఎనర్జీ, అనేక రకములైన కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. దిస్ ఈస్ ఆల్ ఫిజిక్స్. దిస్ ఈస్ ఆల్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ బి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. మ్యాటర్, ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్. ఈ మూడిటిని సృష్టిలో 3 భావనలుగా ఒక భగవంతుడి చేతనలో కదలికొచ్చింది. ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది మన డ్రీము? మన డ్రీము మన చేతనలో కదలిక, కల. అలాగే భగవంతుడి కాన్షియస్‌నెస్‌లో ఒక కదలిక. భగవంతుడి కాన్షియస్‌నెస్‌కి, మన ఇండివిడ్యువల్ కాన్షియస్‌నెస్‌కి అభేదం. మళ్ళీ అది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మమైవాంసో జీవలోకే అన్నాడు. జీవభూత సనాతనః 15వ అధ్యాయంలో కూడా రివీల్ చేశారు. అలాగే పరా ఆ పరాప్రకృతి ఏంటంటే జీవభూతం. అంటే ది ప్రిన్సిపల్ ఆఫ్ సస్టైనింగ్ ద లైఫ్ ప్రిన్సిపల్. అంటే ఎలాగైతే అపరాప్రకృతి ఉందో పరాప్రకృతి కూడా ఉందని మనకి 7, 8 శ్లోకాల్లో తెలియజేశారు. పరాప్రకృతి కూడా ఉంది అని. ఆ పరాప్రకృతి ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ నోయింగ్‌నెస్, ద కాన్షియస్‌నెస్. అంటే భగవంతుడు విశ్వచేతనైతే మనము ఇండివిడ్యువలైజ్డ్ కాన్షియస్‌నెస్. ఇదే దాన్ని సోల్ అన్నాం. ఈ సోలు పరమాత్మ ఏంటి అన్నామంటే ఆ పరబ్రహ్మ తత్వము అన్నాం. అంటే దట్ ఈస్ ఎ కాస్మిక్ కాన్షియస్‌నెస్. దిస్ ఈస్ ఎన్ ఇండివిడ్యువలైజ్డ్ కాన్షియస్‌నెస్ లైక్ ద వేవ్ అండ్ ద ఓషన్. బట్ ది వేవ్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఓషన్. సో ఆల్సో ది ఇండివిడ్యువలైజ్డ్ కాన్షియస్‌నెస్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాస్మిక్ కాన్షియస్‌నెస్. అది బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బట్ దెన్ ఇట్ కమ్స్ టు దట్ క్రియేషన్ దగ్గరికి వచ్చేసరికి ఎలాగైతే మనకి మ్యాటర్, ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది 3 భావనలు క్రియేట్ అయ్యాయి. ఈ 3 భావనలే 3 గుణములు అని మనం తెలుసుకోవాలి. 3 గుణములు. ఏమిటి గుణములు అనంటే ద్రవ్యము, మ్యాటర్. హౌ ఇట్ మేనిఫెస్టెడ్ అంటే భగవంతుడి తాలూకా తమో శక్తి, తమస్. ద మ్యాటర్ ఈజ్ తమస్, జడం. ది మ్యాటర్ ఈజ్ తమస్, తమో శక్తి మ్యాటర్. ఎందుకు అనంటే ఈ తమస్సు ఈ తమస్సు అనేటువంటిది ఏమిటి అనంటే ఇది తామసికమైనటువంటి శక్తి ఏమిటి అనంటే ఇట్స్ ఎన్ ఇనర్ట్, ఇట్స్ లేజీ, ఇట్స్ సంథింగ్ ఎప్పుడు అలా ఉండేటువంటిది తామసికమైనటువంటిది. ఈ ద్రవ్యములో మళ్ళీ ఈ ద్రవ్య శక్తిలో మళ్ళీ 3 ఉంటాయి. ఎప్పుడు కూడాను. అంటే ద్రవ్యము, ఆ ద్రవ్యమునందు ఎనర్జీ ఎంబెడ్ అయింది. ఆ ద్రవ్యమునందు అంటే మ్యాటర్ యందు మళ్ళీ ఎనర్జీ అనేటువంటిది ఎంబెడ్ అయింది. వేరుగా ఉంటుంది. ఆ మ్యాటర్‌ని క్రియాశక్తిగా తయారు చేసింది. క్రియాశక్తి. అది రజోగుణం. భగవంతుడి తాలూకా రజోగుణం. అంటే మనం ఎక్కడైనా కదలిక చూసినా, మూవ్‌మెంట్ చూసినా, శక్తి చూసినా దెన్ ఇట్ ఈస్ ద రజోగుణ ఆఫ్ ద క్రియేటర్. రజోగుణ, రజోశక్తి. అలాగే దేర్ ఈస్ ఎన్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఇంటెలిజెన్స్ సృష్టి మొత్తాన్ని కూడా చూస్తే ఆ తెలివి అనేటువంటిది ఉంటుంది. తెలివి అనేటువంటిది ఉంటుంది. దీన్నే మనం ఏమనుకున్నామనంటే సపోజ్ ఆల్ ఇనర్ట్ మ్యాటర్, రాళ్ళు, రప్పలు, కొండలు, మెటల్స్ ఇవన్నీ కూడా మనం మ్యాటర్‌గా చూస్తే అది పరమేశ్వరుడి తాలూకా తమో శక్తి. ఆ తమస్సు. ఆ తమస్సులో కూడా అగైన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రామినెంట్‌గా ఇనర్ట్‌నెస్ ఉన్న దాంట్లో శక్తి ఉంటుంది. దాంట్లో తెలివితేటలుంటాయి. అంటే దేర్ ఈస్ ఎన్ ఎనర్జీ ఈవెన్ ఇన్ ద మెటల్స్. ఎందుకంటే అది వేడి చేస్తే హీట్ ఎక్కుతుంది.
మెటల్ తీసుకొని హీట్ చేస్తాం. హీట్ చేస్తే ఏమవుతుంది? దాంట్లో ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే ఎనర్జీ, దేర్ ఇస్ ఎ మూవ్‌మెంట్ ఇన్ ద ఎనర్జీ అందులో అనేటువంటిది ఉంటుంది. అండ్ ఆల్సో మెటల్స్‌లో కూడా తెలివి ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ప్రూవ్డ్ బై జగదీష్ చంద్ర బోస్. చెట్లలో తెలివి ఉంటుంది. చెట్లలో ఇంటెలిజెన్స్ ఉంటుంది. మెటల్‌లో ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో, రాళ్ళు, రప్పల్లో రాయి ఇనర్ట్‌గా కనిపించినప్పటికీ కూడా తెలివి ఉంటుంది. సో, అన్ని పదార్థముల్లో సకలమైనటువంటి సృష్టిలో కూడా ఈ 3 కూడా ఉంటాయి. ఏంటి? తమో ఉంటుంది, రజస్సు ఉంటుంది, సాత్వికమైనటువంటిది ఉంటుంది. తమో శక్తి, రజోశక్తి అండ్ ఇంటెలిజెన్స్, జ్ఞానశక్తి. ఈ తెలివితేటలు 3 ఉంటాయి. ఈ మూడిటిని పట్టుకొని ఈ 8తో ఈ 8లో ఎంబెడ్ అయ్యి ది ఎంటైర్ సృష్టి అనేటువంటిది వచ్చింది. ఎలాగైతే మనలో ఉండేటువంటి మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటిది 3 మనలో ఉండేటువంటి ఆ మనస్సు, బుద్ధి, అహంకారము ఈ 3 గుణములుగా ఉంటూ ఎలాగైతే డ్రీమ్ క్రియేట్ చేస్తున్నారో భగవంతుడు ఈ మూడిటితో కూడా ఈ ఎంటైర్ జగత్ అనేటువంటి దాన్ని డ్రీమ్‌గా తయారు చేశాడు. ఇది మనం పట్టుకోవాలి. ఇది మనం పట్టుకుంటే, మనం అర్థం చేసుకుంటే వి కెన్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఎంటాంగిల్‌మెంట్, ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్ అనేటువంటిది అర్థమవుతుంది. అయితే ఒకటి పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ చైవ సాత్విక భావ రాజసస్ తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి. రాజస, సాత్విక భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా నుండియే కలుగుచున్నవిగా ఎరుంగుము. ఇది ఈ నో ఇట్ ఫర్ సర్టెన్, దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ మేనిఫెస్టింగ్ ఫ్రమ్ మీ. నా నుండియే జరుగుతున్నవిగా తెలుసుకొనుము. నో దట్ ఆల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్వ, రజస్ అండ్ తమస్ ఎమినేట్ ఫ్రమ్ మీ. నా నుంచియే కలుగుతున్నటువంటి భావనలుగా కనిపించను. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సత్యాన్ని, ఒక రహస్యాన్ని పరమాత్మ రివీల్ చేస్తున్నారు. ఏమిటంటే, మత్త ఏవేతి తాన్ విద్ధి నతు అహం తేషు తేమయి. అయితే నేను వాటి యందు లేను. ఐఎమ్ నాట్ ఇన్ దెమ్. ఏం చెప్తున్నారు అనంటే, నా నుండి పుట్టిన కానీ అయితే నేను వాటి యందు లేను, అవి నా యందే ఉన్నవి. ఏంటండి ఇది? వాట్ ఈస్ దట్ ఈస్ టెల్లింగ్? అవన్నీ నా నుంచే వస్తున్నాయి కానీ నేను వాటి యందు లేను అనేటువంటిది ఏంటండి? వై ఈజ్ నాట్ ఇన్ దెమ్? హౌ కెన్ వి అండర్స్టాండ్ దట్? నత్వహం తేషు తేమయి. జగత్ నాలో ఉన్నది కానీ నేను వాటి యందు లేను. అంటే హౌ వి కెన్ డూ దట్? ఇక్కడ మరి కొంచెం మళ్ళీ విచారణ చేద్దాం. నేను వాటి యందు లేను అని ఎందుకు అంటున్నాడు అని అంటే, సపోజ్ మళ్ళీ మనకి నగల ప్రపంచానికి వద్దాం. విల్ కమ్ టు దట్ ఆర్నమెంట్ వరల్డ్. ఆర్నమెంట్స్ అన్ని కూడా దేంతో తయారయ్యాయి? బంగారం నుంచి తయారయ్యాయి. గోల్డ్ ఇస్ ఓన్లీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ఆల్ ది ఆర్నమెంట్స్. అలాగా మరి భగవంతుడు కూడా ఈ జగత్తునంతా సృష్టించి తనే సత్వతమో రజోగుణాలుగా ఉంటే ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద గాడ్? భగవంతుడు మారిపోయి జగత్తుగా అయ్యాడా? నో. దట్ ఎగ్జాంపుల్ డజంట్ వర్క్ హియర్. నత్వహం తేషు తేమయి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను వాటి యందు లేను, అవి నా నుంచి వచ్చాయి కానీ నేను వాటి యందు లేను. మళ్ళీ అంటే దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గాడ్. జగత్తులో ట్రాన్స్ఫర్మేషన్ లేదు. అందుకని జగత్తు కనిపించేటువంటిది అన్నాము. ఇప్పుడు నగలో చూస్తే బంగారం ఉంది కదా, బంగారమే నగగా మారి బంగారముగానే ఉంది నగ. కానీ మనం నేమ్ పెట్టాం. అంటే ఏమైంది? ఏదో తీగలుగా, రాగిగా అలా మారినట్టుగా కనిపిస్తుంది అది బంగారం. బంగారముగా ఉన్నది కానీ బట్ సీమ్స్ టు బి ట్రాన్స్ఫర్మేషన్. బట్ ఈశ్వర భగవంతుడు మారలేదు, మారకుండానే కనిపిస్తున్నాడు. భగవంతుడు మాత్రం మార్పు లేదు. బంగారం మారినట్టుగా అంటే అదేదో తీగలుగా సాగినట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద జగత్, వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వరల్డ్, దిస్ వెన్ టు ద క్రియేషన్, దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. దీన్నే ఏమంటాము అనంటే వివర్తము, పరిణామమైనట్టుగా కనిపించేటువంటిదే. దీన్ని ఎలా తెలుసుకుంటాము అనంటే, అగైన్ కమ్ టు ద మూవీ. జనరల్ గా గోల్డ్, మూవీ, డ్రీమ్, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ త్రూ విచ్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్. భగవంతుడు ఏమిటి, భగవత్ తత్వం ఏమిటి, మనకి భగవంతుడికి ఉన్న రిలేషన్ ఏంటి, మనము
భగవంతుడు ఏ రకముగా జగత్తులో ఉంటూ దానికి అతీతముగా కట్టుబడకుండా మార్పు చెందకుండా ఉంటున్నాడో అది పట్టుకుంటే నేను కూడా భగవంతుని మూలతత్వమే కాబట్టి నేను కూడా జగత్తులో ఉంటూ విడివడి ఉండగలను. హౌ కెన్ ఐ బి ఫ్రీ? హౌ కెన్ ఐ బి ఫ్రీ ఫ్రమ్ ఎంటాంగిల్మెంట్? దట్ ఈస్ వాట్ విత్ దట్ పర్సెప్షన్ వీ హావ్ టు అండర్స్టాండ్ వాట్ కృష్ణ ఈజ్ రివీలింగ్, వాట్ గాడ్ ఈజ్ రివీలింగ్. సో ట్రై టు అండర్స్టాండ్ దట్. అది మనం పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ రకముగా దీన్ని ఏమంటాము అనంటే ఈ పరిణామము, దీన్ని ఏంటంటే ఈ మార్పుగా కనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే నత్వహం తేషు తేమయి, నేను అందులో లేనన్నాడు. నేను జగత్తులో మూలమునందు వాటినంతటికీ కూడా సృష్టికి ఆధారమైనప్పటికీ కూడా ఐఎమ్ నాట్ ఇన్ దెమ్. ఐఎమ్ నాట్ ఇన్ దెమ్. హౌ కెన్ వి అండర్స్టాండ్ దట్ అంటే సీ ద మూవీ. మూవీ ఏంటవుతున్నది? సినిమా ఏమవుతున్నది? ఒక ప్రొజెక్టర్ నుంచి ఒక కాంతి వస్తున్నది, ఒక వెలుగు వస్తున్నది. ఈ వెలుగు పడి ఈ వెలుగు అనేకముగా కనిపిస్తున్నది. వెలుగు నీడలు, ఒక హీరో, ఒక హీరోయిన్, నదులు, కొండలు అనేకముగా కనిపిస్తున్నాయి. అలాగే నిన్న కలగన్నాను నేను. ఆ కలలో కూడా నేనే నా చేతనలో ఉండేటువంటి అనేకమైనటువంటి, నా చేతన అనంటే వెలుగు, ఆ తెలివిని ప్రొజెక్ట్ చేసి ఆ తెలివిలోకి అనేకమైనటువంటి ఎమోషన్స్ ని యాడ్ చేసి, ఆ ఎమోషన్స్ ఎలాగొచ్చాయి? సత్వరజో తమో గుణాత్మకమైనటువంటి మనస్సు అంతకు ముందు ఉండేటువంటి నా భావనలన్నీ కూడా, ఎమోషన్స్ అంటే భావనలు అనుకున్నాం, ఈ భావనలన్నీ కూడా ప్రొజెక్ట్ చేసి ఒక కాన్షియస్నెస్ అనేటువంటి తెర మీద నా తెలివి అనేటువంటిది ఒక ప్రొజెక్ట్ చేయబడి ఒక సినిమాగా ప్రొజెక్ట్ అయింది, ఒక డ్రీమ్ గా ప్రొజెక్ట్ అయింది. సిమిలర్లీ ఇన్ ద మూవీ ఒక డైరెక్టర్ కొన్ని ఎమోషన్స్ ని యాడ్ చేసి, కొన్ని భావనలు యాడ్ చేసి, కొన్ని యాక్టర్స్ ని యాక్ట్ చేసి, ఒక వెలుగును వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేసి ఒక సినిమాగా ప్రొజెక్ట్ చేశాడు. ఈ సినిమా అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్లే ఆఫ్ లైట్ అండ్ షాడోస్. వెలుగు నీడల కదలిక మూవీ. అప్పుడు ఏమవుతున్నది? ఆ వెలుగు ఏమైనా మార్పు చెందుతున్నదా? ఆ వెలుగు వివర్తము చెందింది తప్ప దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. మార్పు ఏం చెందలేదు. ఆ వెలుగు ఇప్పుడు బంగారం అయితే తీగగా సాగింది, ముద్దగా ఉంది, మళ్ళీ ఇదైపోయింది, అదైపోయింది అన్నట్టుగా చెప్తున్నారు కదండి. బంగారం మారిపోయింది కదా. మరి అలాగైతే భగవంతుని చైతన్యం కూడా మారిపోయిందా జగత్తుగా వచ్చిన తర్వాత అంటే మారలేదు. ఎలాగైతే సినిమా మీద పడినటువంటి వెలుగుకి ఆధారమైనప్పటికీ వెలుగు దానికి అతీతముగా ఉంటూ అంటకుండా మార్పు చెందకుండా ఉందో, అదే మాదిరిగా జగత్తుని పరమాత్మ తన చైతన్యమును ఈ వెలుగు నీడలు, ఈ సత్వరజోతమో గుణాత్మకముగా ప్రొజెక్ట్ చేస్తూ తను మారకుండానే ఉండడముగా ఉంటూ, అందుకనే సత్ అన్నారు. సత్ భగవంతుడు ఏంటంటే సత్తు ఉంటూ, చిత్తు తెలుసుకుంటూ, వాటికి అతీతముగా అంటకుండా ఉండేటువంటిది భగవంతుడు. అదే విధంగా జగత్తు అందువల్ల కారణమైనటువంటి పరమాత్మ చైతన్యము నుండి వెలువడి బహిర్గతము చేయబడి మార్పు చెందినట్టుగా కనబడుతూ దానికి అంటకుండా అతీతముగా ఉండేటువంటి చైతన్యము. దట్ ఈస్ వాట్ గాడ్. అలాగే జగత్తు ఏంటంటే కనిపించేదే కానీ, అందువల్ల జగత్తు కనిపించేదే కానీ ఉండేది కాదు, ఉండేటువంటిది కాదు. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. జగత్తు కనిపించేదే, చెట్టు కనిపించేదే. ఎందుకు అనంటే చెట్టు ఏంటంటే ఒక మ్యాటర్ ట్రాన్స్ఫార్మ్ అయింది. మట్టి కొండ ఎలా వచ్చింది? మట్టి కుండగా మారింది. వస్త్రం ఎలా వచ్చింది? ఒక బట్ట ఎలాగొచ్చిందంటే దారము వస్త్రముగా కనిపిస్తున్నది. కానీ మనం సో ఎన్‌గ్రాస్డ్ అంటే దాంతో సో ఐడెంటిటీ, వస్త్రం, వస్త్రం, వస్త్రం. దాని కలర్సు, రంగు ఎక్కడ తయారైంది, దాని మిల్ ఏమిటి, ఇవన్నీ చాలా మనం విచారణ చేసి ఆ నామరూపాలతో, దేశ కాలాలతో మనం చాలా ఐడెంటిఫై అయిపోవడం వల్ల వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఉండడానికి, కనబడడానికి తేడా తెలియకుండా పోయింది. తేడా తెలియకుండా పోయింది. అందువల్ల భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కాషన్ చేస్తున్నాడు. కాషన్ చేస్తున్నాడు. నత్వహం తేషు తే మయి. నేను వాటిలో ఉన్నప్పటికీ మత్త ఏవేతి తాను విద్ధి. నేనే అవన్నీ అయినప్పటికీ కూడా ఆల్ దిస్ ఎమినేట్ ఫ్రమ్ మీ. దో దే ఆర్ ఇన్ మీ, ఐ యామ్ నాట్ ఇన్ దెమ్. దో దే ఆర్ ఇన్ మీ, ఐ యామ్ నాట్ ఇన్ దెమ్. నత్వహం తేషు తే మయి. నేను వాటి యందు లేను.
అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అనమాట. ఏ మ్యాన్ అందువల్ల ఏం చెప్తున్నారంటే యోగానంద్ గారు, ఏ మ్యాన్ మే డ్రీమ్ గుడ్ వరల్డ్లీ అండ్ ఈవిల్ డ్రీమ్స్. ఏ మ్యాన్ మే డ్రీమ్ గుడ్ వరల్డ్లీ అండ్ ఈవిల్ డ్రీమ్స్. అబ్బా నాలో ఒక రాక్షసుడు కనిపించాడు, ఒక రాక్షసుడు వచ్చాడు, ఆ రాక్షసుడు వచ్చి నన్ను మింగేసినట్టుగా కనిపిస్తున్నది. పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఆ ఫైర్ లో సమస్తము తగలబడిపోతున్నది, జలపాతం వచ్చింది, ఆ జలములో డ్యామ్ బ్రేక్ అయింది, మొత్తం వాషౌట్ అయిపోతున్నది, వరల్డ్లీ అండ్ ఈవిల్ డ్రీమ్. Yet discover on waking that his consciousness is unaffected by them. This is a wonderful. That consciousness is unaffected by them. Similarly, a yogi on waking in cosmic consciousness, యోగి అంటే యోగ సాధన చేసి తన చైతన్యముతో తానెవరో తెలుసుకొని తనను తాను తెలుసుకున్నటువంటి ఆ చైతన్య ఆత్మగా తనను తాను ఎరిగినటువంటి ఆత్మస్వరూపుడు, ఆత్మనిష్ట కలిగినటువంటి వాడు. The yogi on waking in cosmic consciousness finds that God's dream of creation through the action of Lord's own power of cosmic delusion produces myriads of good worldly and evil men without any involvement of himself in the triple attributes of nature. This is a very wonderful understanding. ఏం చెప్తున్నారు ఇక్కడ? Similarly, yogi on waking in cosmic consciousness finds that గాడ్స్ డ్రీమ్ ఆఫ్ క్రియేషన్, ఇది కనిపించేటువంటి జగత్తంతా కూడా మనము భగవంతుడి కళ, కల్పన అనేటువంటిది అనుకున్నాం కదా. మన కళ ఎలాగైతే మనకి అనుస్తున్నదో ఈ భగవంతుడి తాలూకా కల్పన కళ త్రూ ద యాక్షన్ ఆఫ్ లార్డ్స్ ఓన్ పవర్ ఆఫ్ కాస్మిక్ డెల్యూజన్. దీన్ని ఏమన్నామంటే మాయాశక్తి, మాయాశక్తి. బట్ ఇక్కడ మన కళకు భగవంతుడి కళకి కొంత తేడా ఉంది. దేర్ ఈజ్ ఒక వృత్తం అనేటువంటిది ఉంటుంది, ఒక ఆర్డర్లీనెస్ అనేటువంటిది ఉంది కళలో. అంటే అది కూడా ఎంత సిస్టమేటిక్ అంటే మనని మనము పాలించుకుందికి మనం ఒక కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకున్నాం. వీఆర్ ఆల్ ఇండిపెండెంట్, వీ ఆల్ ఫైట్ ఫర్ ది ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ కోసం మనం అందరం చాలా కష్టపడ్డాము, ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాము, సంపాదించుకొని దాన్ని డెమోక్రసీ అన్నాము. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనేటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ డెమోక్రటిక్ సిస్టమ్ రన్ అవ్వడానికి ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నాం, ఒక కాన్స్టిట్యూషన్. అండ్ దానికి మన అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ మనం రూల్ చేసుకుందికి మళ్ళీ మనకి ఇచ్చినటువంటి ఓట్ అనేటువంటి పవర్తో మళ్ళీ మన నుంచే కొందరు వ్యక్తుల్ని మళ్ళీ ఎన్నుకొని ఆ వ్యక్తులకి మళ్ళీ ఒక డెసిగ్నేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా మనం పరిపాలించబడుతున్నాం. వాళ్లకు ఎన్నుకొనడానికి ఇవ్వవలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం అందరం కలిసి ఇచ్చాం. ఆ శక్తి అనేటువంటిది విచ్ ఈస్ ఎ కామన్, విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్, ఆల్ పెర్వేడింగ్, అండ్ దట్ పవర్ ఆఫ్ ది ఓట్ త్రూ విచ్ వి ఎలక్టెడ్ పీపుల్ టు రూల్ అస్. అంటే ఆ శక్తే భగవంతుడు. ఆ ఎనర్జీ ఫార్మ్ లో ఉండేటువంటిది అదే భగవంతుడు కదా. మ్యాటర్, ఓట్ అనేటువంటిది ఒక మ్యాటర్ అయితే దానికి ఇవ్వబడినటువంటి శక్తి అనేటువంటిది ఒక ఎనర్జీ అయితే దానిని ఆ విధముగా కాన్సెప్చువలైజ్ చేయడానికి వెనకాతలు ఉండేటువంటి తెలివి అది కూడా మనదే. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద గాడ్. సిమిలర్లీ మనం ఎలాగైతే ఒక డెమోక్రటిక్ సిస్టమ్ పెట్టుకొని, కాన్స్టిట్యూషన్ పెట్టుకొని దానికి అనుగుణంగా మనని మనం పరిపాలన చేసుకుంటున్నామో అలాగే జగత్ అనేటువంటిది భగవంతుడి కళగా ఏర్పడి దానికి మ్యాటర్, ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి 3 రకాలైనటువంటి గుణాలు ఇచ్చి ఆ గుణాల ద్వారా ఈ జగత్తుని రన్ చేస్తున్నారు. దట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఈస్ బీయింగ్ రన్. ఆ రకమైనటువంటి దాన్ని రన్ చేస్తున్నారు. సో బట్ అట్ ది సేమ్ టైమ్ ఎలాగైతే ఈ చైతన్యము దాని యందు బంధించబడకుండా ఉందో ఆ గాడ్ కూడా వీటన్నిటికీ ఈ ట్రిపుల్ క్వాలిటీస్ కి బంధించబడకుండా ఉన్నారు. దెన్ ఇందాక మనకు వచ్చినటువంటి క్వశ్చన్ వస్తుంది, దెన్ వై షుడ్ వి వర్షిప్ దట్ గాడ్, వై షుడ్ వి రిలేట్, వై షుడ్ వి అండర్స్టాండ్ దట్ గాడ్? ఎందుకు అని అంటే then we have come to the wonderful question of why the evil and suffering are part of God's creation. యాక్చువల్ గా భగవంతుడు మనిషిని కూడా he made man in his image. He expects him to use his discrimination and to play his part in this cosmic dream of good and evil without being inwardly affected by it. Why God made as a God తనకు తానుగా తనతో పాటుగా తనలాగే మనుషుల్ని కూడా సృష్టించి వాట్ హీ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ హీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద క్రియేషన్. భగవంతుడు ఏ రకంగా అయితే తను సృష్టించి ఆ సృష్టికి కట్టుబడకుండా ఆవల ఉంటూ దాన్ని కేవలం సాక్షిగా చూస్తున్నాడో అలాగే మనుష్యుని కూడా
దానికి యందు బంధించబడకుండా సాక్షిగా ఉండేటట్టుగా చూసాడు. కానీ మనలో ఉండేటువంటి ఈ తమో, రజో, తమో గుణాత్మకముల వల్ల మనలో ఉండేటువంటి రాగద్వేషములు, అహంకారము దాని పాపప్ అయ్యి బికాజ్ ఆఫ్ దట్ ఈవిల్ ఆ ఈవిల్ అనేటువంటిది మనతో పట్టుకోవడం వల్ల దెన్ వి ఆర్ కాట్ అప్ ఇన్ ద క్రియేషన్. దట్ ఈస్ వాట్ వి హావ్ టు అండర్‌స్టాండ్. సో, అందువల్ల మనము సాక్షిగా ఉంటే మనం ఎప్పుడు కూడా ఫ్రీగానే ఉంటాం. అందువల్ల ఈవిల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. సఫరింగ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. దెన్ వాట్ ఈస్ దట్ ఈవిల్ అండ్ సఫరింగ్? దట్ ఈస్ ద అటాచ్‌మెంట్, ఇగో ఆఫ్ ద హ్యూమన్ క్రియేషన్. అంటే ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకున్నామో, నత్వహం తేషు తే మయి అని భగవంతుడు చెప్పినటువంటి భావాన్ని అర్థం చేసుకుంటే, భగవంతుడు ఏ రకముగా నేను సృష్టిలో ఉంటూ దానికి కట్టుబడకుండా అతీతముగా సాక్షిగా ఉండి, కేవల సినిమాలాగే, కేవల మూవీలాగే, కేవల డ్రీమ్‌లాగే నేను చూడగలుగుతున్నానో, మీరు కూడా ఎప్పుడైతే అది చూడగలుగుతారో, దెన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దట్ సఫరింగ్. యూ విల్ నాట్ బి గెట్ కాట్ అప్ బై దట్ వరల్డ్. బట్ ఇఫ్ యూ డోంట్ అండర్‌స్టాండ్ దట్ అజ్ఞానము, మాయ అనేటువంటి దానికి ఎప్పుడైతే మీరు పట్టుబడి ఉంటారో, దెన్ యూ బికమ్ ఈవిల్. అంటే ఏంటి? ఆ ఈవిల్ అనేటువంటిది భగవంతుడి సృష్టి కాదు. భగవంతుడు పెట్టినటువంటి మాయ, ఆ మాయాశక్తి ఏదైతే ఉందో, అంటే తమస్సు, రజస్సు అనేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, తమో, రజో గుణములతో మనం ఐడెంటిఫై అయిపోయినప్పుడు, అంటే భగవంతుడు ఏ రకంగా విడిగా ఉన్నాడో అది అర్థం చేసుకోకుండా, ఎప్పుడైతే నేనుగా ఉండి నేను ఎప్పుడైతే గెట్ కాట్ అప్ ఇన్ థట్, దెన్ యూ బికమ్ సఫర్. అది చెప్తున్నారనమాట. సో, ఆహ్, ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారు? దేర్‌ఫోర్ గాడ్ మే నాట్ బి బ్లేమ్డ్ ఓన్లీ ఫర్ ది సఫరింగ్ దట్ కమ్స్ టు దోస్ హూ అబ్జురేట్‌లీ డిజైర్ టు రిమైన్ ఎ పార్ట్ ఆఫ్ ది ఎవర్ టెంప్టింగ్ కాస్మిక్ డెల్యూషన్. సో, మనం ఎప్పుడు కూడా ఈ టెంప్టింగ్ కాస్మిక్ డెల్యూషన్‌తోనే ఉంటాము. నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి. ఆ సినిమా డైరెక్టర్ గొప్పవాడు, హీరో గొప్పవాడు. ఈ హీరోతో ఐడెంటిఫై అవుతాను. ఆ హీరో బాగా డాన్స్ చేసాడు. ఈ హీరో అంటే నాకు నచ్చదు. ఈ హీరో మావాడు. ఈ మా 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 కులపోడు. ఇలాగ డిఫరెంట్ ఐడెంటిటీస్. వెన్ యూ మేక్ యువర్ ఐడెంటిటీస్ దెన్ యూ ఆర్ బౌండ్ టు సఫర్. Why you make an identity? Why you can't enjoy the movie as a movie? Why you can't dream as a dream? Why you get identified with your dreams? Why you identify with this all names and forms? When you are identified with that, then you are suffering. And you don't identify, then you are free. Knowing that he is responsible for having sent man out of his hazards of nature, the Lord ever keeps his spirit attached to human souls, constantly pulling them towards him. Lest unrestrained, they persist in hurting themselves by playing too long and too violently. సో, భగవంతుడు ఎంత దయామయుడు, కరుణామయుడు అనంటే, హీ నో వి ఆర్ ఆల్ వేవర్డ్ చిల్డ్రన్. దారి తప్పిపోయినటువంటి పిల్లలం. ఇప్పుడు ఒక మేళాకెళ్తాడు పిల్లవాడు. తల్లిదండ్రులు చెయ్యి పట్టుకొని ఎళ్తాడు. తల్లిదండ్రులు పట్టుకొని ఎళ్ళినప్పుడు వాడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తల్లి చెయ్యి పట్టుకున్నప్పుడు, తండ్రి చెయ్యి పట్టుకున్నప్పుడు. అసలు వాడు ఈ ఈ మన తల్లిదండ్రుల గురించి మర్చిపోతే ఉండిపోతాడు. ఎందుకంటే హీ నోస్ దట్ తన తండ్రి నా చెయ్యి పట్టుకున్నాడు కదా! అది కావాలి, ఇది కావాలి, ఇది కొను, అది కొను, ఈ స్వీట్స్ కొను అని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు కదా! సో, బట్ సడెన్‌లీ హి రియలైజెస్ దట్ తన తండ్రి నుంచి తప్పిపోయాడు. తండ్రి ఒక్కసారి చూసాడు. పక్కకి చూస్తే తల్లి లేదు, తండ్రి లేదు. పక్కకి తప్పిపోయాడు. తప్పిపోయేసరికల్లా ఇంకా అసలు వాడికి ఇంకా ఆ మేళా అంతా కూడా, ఆ ఎగ్జిబిషన్ అంతా కూడా ఏమీ రుచించదు. ఏడుస్తూనే ఉంటాడు. నాకు అమ్మ కావాలి, నాకు నాన్న కావాలి అని తప్పిపోయినటువంటి పిల్లల్లాగా ఏడుస్తూ ఉంటాడు. నాకొద్దు వాడినెవరొచ్చారు నీకు ఆ స్వీట్ ఇస్తాను, ఇది ఇస్తానన్నా నో. ఐ డోంట్ వాంట్ ఓన్లీ ఐ వాంట్ మా నాన్న, నా తల్లి కావాలి, మా నాన్న కావాలి అని. అంటే ఇంక సుమోరు జగత్ అనేటువంటిది అది ఇంకా ఎగ్జిబిషన్ అనేటువంటిది అసలు వాడికి అసలు ఏమీ పట్టించుకోడు. ఎంత ఇచ్చినా కూడా పట్టించుకోడు. ఎంత లాలించినా కూడా వినడు. నాకు తల్లి, తండ్రి కావాలని చెప్పి గొడవ చేస్తాడు. మళ్ళీ దొరికిన తర్వాత మళ్ళీ హి విల్ స్టార్ట్ ఎంజాయింగ్. అంటే దీంట్లో ఉండేటువంటి అర్థం ఏమిటి అనంటే, ఇఫ్ యూ హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, భగవంతుడుని పట్టుకున్నప్పుడు, భగవంతుడి తాలూకా అది అర్థమైనప్పుడు, ఈ జగత్తు ఏంటి, ఈ మేళా ఏంటి అనేటువంటిది అర్థమైనప్పుడు, భగవంతుడే ఈ మేళాగా ఉన్నాడు అనేటువంటిది అర్థమైనప్పుడు, మనం గట్టిగా తల్లిదండ్రులైనటువంటి భగవంతుడిని పట్టుకున్నప్పుడు, మనం జగత్తులో తిరిగినప్పటికీ కూడా మనని ఏ రకమైనటువంటి ఏది కూడా బాధించదు. అది లేనప్పుడు, వదిలివేసినప్పుడు అవుతుంది.
బట్ అజ్ఞానం వల్ల మనం భగవంతుడి నుంచి విడిపోయి ఉన్నాము అని అనుకున్నప్పుడు దెన్ మనలో ఉండేటువంటి అహంకారం, నేను, నాది, మమకారం అనేటువంటిది ప్రవేశించి దెన్ వి గెస్ట్ లాస్ట్. మనలో చాలా సఫరింగు, బాధ, పెయిన్, బెంగ అనేటువంటిది వస్తాయి. అంతేకాని ఈవిల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గాడ్. ఈవిల్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్రియేషన్. బట్ ఈవిల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. నత్వహం తేషు తేమయి, నేను వాటి యందు లేను అనేటువంటిది ఉంటుందన్నమాట. సిమిలర్లీ ఏ హ్యూమన్ మర్డరర్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రాత్ స్టాప్స్ హిస్ ఎనిమీ టు డెత్. మనకి ఎవడో ఒకడు వీడు వీడెందుకు ద్వేషభావం, అచ్చా వీడు మంచోడు కాదండి, వీడిని ఎలాగైనా పగ తీర్చుకోవాలి. మన సినిమాలన్నీ కూడా కక్ష, ప్రతీకారము. అది ఎప్పుడైతే నేను నా తండ్రిని చంపుతాడా, లేకపోతే నా డబ్బు దోచేస్తాడా, లేకపోతే నన్ను బాధ పెడతాడా అనేటువంటి పగ, కక్ష, రాత్, ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై రాత్, కామ, ఏష, క్రోధ, ఏష రజోగుణ సముద్భవః అన్నాడు కృష్ణుడు. అంటే ఈ రాగము, ఈ ద్వేషము అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కోపము రజోగుణం ద్వారా వచ్చింది. రజోగుణ సముద్భవః. ఎప్పుడైతే ఈ ఈ ఇవన్నీ ఎప్పుడైతే ఈ రజోగుణంతో మనం బాగా ఎక్కువగా రాజసిక్‌గా ఉంటామో మనం, దీంట్లో అనేకమైనటువంటి విచారణ ఉంది. అసలు మొత్తం భగవద్గీత అంతా ఈ గుణాల గురించి ఒక అధ్యాయమే పెట్టింది. గుణత్రయ విభాగ యోగము అనేటువంటిది ఒకటి చెప్పారు. అంటే ఈస్ ఇంట్రడ్యూసింగ్ ద కాన్సెప్ట్స్ హియర్. నత్వహం తేషు తే మయి. హౌ టు అండర్‌స్టాండ్ థట్? నేను వాటి యందు లేను అంటే ఎలా అర్థమవుతుంది? నత్వహం తే అండ్ వన్స్ యూ అండర్‌స్టాండ్ థట్ యూ ఆర్ లిబరేటెడ్. యూ ఆర్ గుణాతీత. యూ ఆర్ బియాండ్ దట్ గుణాస్. గుణములను దాటేసాడు వీడు అర్థం చేసుకుంటే. బట్ గుణములు ఎలా వస్తున్నాయి? గుణాలు నన్ను ఎందుకు కాటప్ చేసేయి అనంటే, నీలో ఉండేటువంటి ఆ అహంకారం, బుద్ధి, మనస్సు, అహంకారము, ఈ తన్మాత్రల రూపంలో ఉండేటువంటి వాటిని ఎంజాయ్ చేయడం మానేసి, మనం సినిమాని ఎంజాయ్ చేయడం మానేసి, డ్రీమ్‌ని ఎంజాయ్ చేయడం మానేసి, జగత్తుని ఎంజాయ్ చేయడం మానేసి, దెన్ వి ఆర్ గెట్ కాట్ అప్. ఎందువల్ల ఎంజాయ్ చేయలేకపోతున్నాము? ఎందువల్ల మనము వాటిలో తగులుకుంటున్నాము అనంటే, వి లెఫ్ట్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్. భగవంతుడి చేతిని వదిలేసాం. భగవంతుడంటే ఏంటండి? జ్ఞానము. భగవంతుడంటే తెలివి. భగవంతుడంటే సర్వత్రా ఉండి దేనికి అంటనటువంటి శుద్ధ సత్వ చైతన్య స్వరూపము. శుద్ధ ఆత్మస్వత్వము భగవంతుడు. ఆ భగవంతుడిని గాని మనం పట్టుకుంటే, భగవంతుడిని తెలుసుకుంటే, దెన్ మనము శుద్ధ, బుద్ధ, ముక్త స్వరూపమైనటువంటి భగవంతుడిని గాని మనం తెలుసుకుంటే ముక్తుడుగా, ఎల్లప్పుడూ మనం కూడా ముక్తుడిగానే ఉంటాము. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారంటే హ్యూమన్ మర్డరర్ అంటే వాడి జైలు శిక్ష, వాడికేమో మళ్ళీ లేకపోతే ఉరి శిక్ష, లేదా అనేకమైనటువంటి వాటిని ఎందుకేస్తున్నారంటే ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై రాత్ స్టాప్స్ హిస్ ఎనిమీ టు డెత్. ఇన్కర్స్ ఈవిల్ కర్మ బికాస్ ఆఫ్ హిస్ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ ది డివైన్ ఫ్రీ విల్. డివైన్ ఫ్రీ విల్. మనం అనుకున్నాం. ఆ ఫ్రీ విల్ అంటే ఏంటి అనంటే భగవంతుడే చిత్శక్తి. చిత్శక్తే ఫ్రీ విల్. మనలో ఉండేటువంటి సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తి మన చేతనలో ఉండేటువంటి ఆ శక్తి. బట్ ఇట్ ఈస్ కంటామినేటెడ్ బై రాజసిక్ అండ్ తామసిక్ గుణాస్. ఆ కంటామినేషన్ అన్నమాట. వాటర్ ఈస్ ఎవర్ ప్యూర్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎవర్ కంటామినేటెడ్ దెన్ వి కాంట్ డ్రింక్ దట్ వాటర్. అండ్ ఆల్సో విల్ గెట్ డిసీజ్. వాటర్‌ని చేస్తే డిసెంట్రీ పట్టుకుంటుంది. డిసీజ్. సో సిమిలర్లీ వెన్ వి ఆర్ ఎఫెక్టెడ్ బై దిస్ గుణాస్ వి గెట్ కంటామినేటెడ్. సో అది తెలుసుకోవాలన్నమాట. సో బట్ వేరాజ్ జంతువులు ఏంటండి? జంతువులు దే ఆర్ ఇన్‌స్టింక్ట్ బౌండ్ యానిమల్స్. వాటికి కర్మ లేదు. మనకి మాత్రం కర్మ ఉంది. అందుకనే వి ఆర్ కార్మిక్ బౌండ్. కర్మ. పామునందు విషం ఉంటుంది. కానీ ఆ విషం దాన్ని ఎఫెక్ట్ చేయదు. దాన్ని ఎవడైనా కదిపితే అది కాటేస్తుంది. భయంతో కాటేస్తుంది. బట్ దానికి ఆ కార్మిక్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ ఎన్ ఇన్‌స్టింక్ట్. దట్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇన్‌స్టింక్ట్. ఎలాగైతే పామునందు విషము పాముని ఎఫెక్ట్ చేయదో, ఈ గుణాలు భగవంతుడి యందున్నా కూడా గుణాలకు అతీతంగా ఉంటాడు భగవంతుడు. అదే నేను. దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఐ యామ్ దట్ కాన్షియస్‌నెస్. దో నా కలలందు ఈ త్రిగుణాలు ఉన్నప్పటికీ కూడా, నా చైతన్యయందు ఉన్నట్టు కూడా ఐ యామ్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. నత్వహం తేషు తే మయి. సో వన్స్ వి అండర్‌స్టాండ్ థట్ వి ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. అది అర్థం చేసుకోమని చెప్తున్నారన్నమాట. అందువల్ల ఈ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తున్నారు అనంటే ఆహ్, ఏ చైవ సాత్విక భావ రాజస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మహి. నేను వాటి యందు లేను. సత్వగుణము నుంచి పుట్టిన పదార్థములు
లేదా ప్రాణులు చిత్త పరిణామములు ఏవి గలవో, ప్రాణులు పుట్టిన పదార్థములు ప్రాణులన్నీ కూడా మనం సత్వ పదార్థం నుంచి పుట్టాము. సత్వం ఇంటెలిజెన్స్. వి ఆర్ ఆల్ ఇంటెలిజెన్స్ బీయింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ సత్వం అని అంటే ఇంటెలిజెన్స్. సో ఆ ఇంటెలిజెన్సే నుంచి పుట్టాం మనం. ప్రాణులు చిత్త పరిణామాలు ఏవి కలయో మరియు రజోగుణం నుంచి పుట్టినవి, తమో గుణం నుంచి పుట్టినవి ఏవి కలయో అవన్నీ నా నిండే పుట్టినవని తెలుసుకో. కానైతే నేను వాటి యందు లేను అనేటువంటిది పరమాత్మ చెప్తున్నారు. సంసారం యొక్క దోషములకు బీజమైన అజ్ఞానమును దహించుటకు కారణమైన జ్ఞాన స్వరూపుడనగు పరమాత్మను నేనే. సంసారం యొక్క దోషములు ఏమిటి? సంసారం యొక్క దోషములు అనంటే రజోతమో సత్వగుణములు. అందువల్ల రజోతమో గుణ సత్వగుణములు అంటే ఏం చేస్తాయి? రాగద్వేషాదులు, నేను చేస్తున్నాను, కర్తృత్వ భోక్తృత్వ భావనలు అనేటువంటివన్నీ కూడా అని ఉంటాయన్నమాట. అది అటువంటి కానీ జగత్తు ఇటువంటి వానిచే జగత్తు జనులు ఇటువంటి వాడనే ఆత్మరూపుడనే అయినటువంటి నన్ను గుర్తింపలేకున్నారు. జగత్తు అనంటే మనుషులతో కూడినటువంటి ఈ మనుషులు ఆ డిస్క్రిమినేషన్ లేకపోవడం వల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని భగవంతుడు తనకు దయని చూపుతూ ఈ జగత్తు ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? అయితే మరి ఈ అజ్ఞానానికి కారణం ఏమిటి అనేటువంటిది ఇంకా మన ముందుకు తీసుకెళ్తున్నారు. చెప్తూ తర్వాత శ్లోకంలో ఏం చెప్పారంటే జస్ట్ ఇది ఒకసారి చెప్పుకొని దెన్ విల్ క్లోజ్ టుడేస్ సెషన్. ఏం చెప్తున్నారంటే త్రిభిర్ గుణమైర్ భావైభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సో ఏ రకంగా అయితే నేను వీటన్నిటిని నత్వహం తేజుతేమయి అనేటువంటి దాంతో నేను విడివడి ఉన్నప్పటికీ కూడా ఈ త్రిభిర్గుణమై భావైభి సర్వమిదం జగత్ గుణ వికారములైనటువంటి ఈ మూడు భావనలచే త్రిభిర్గుణమై భావైభి త్రిభిర్గుణమై మనం చర్చించుకున్నాం. సత్వ రజో తమో గుణములైనటువంటి గుణ వికారములైనటువంటి ఈ మూడు భావములచే సర్వమిదం జగత్ మోహితం, సమస్తమైనటువంటి జగత్తు మోహంలో పడుతున్నారు. దే ఆర్ గెట్ కాట్ అప్. చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా, ఇంతకంటే ఏం రివీల్ చేస్తాడంటే భగవంతుడు తన తత్వాన్ని ఇంత అద్భుతంగా, ఇంత క్లియర్ గా ఇంత రివీల్ చేస్తున్నప్పటికీ కూడా మనము భగవంతుని తెలుసుకోలేదు. నా అభిజానాతి, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. నేనెవరు? మామేభ్య నా అభిజానాతి, నన్ను ఇది దీనికి మూలమునందు ద లైట్ విచ్ ఈజ్ సస్టైనింగ్ ద మూవీ అని తెలుసుకోలేకపోతున్నాం మనం. ద కాన్షియస్నెస్ విచ్ ఈజ్ సస్టైనింగ్ మై డ్రీమ్, బట్ ఐఎమ్ నాట్ ది డ్రీమ్, ఐఎమ్ అబౌవ్ ద డ్రీమ్ అని తెలుసుకోలేకపోతున్నాం. నా అభిజానాతి మామేభ్య, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. నేనెవరు అని అంటే పరం అవ్యయం, పరమైనటువంటి వాడిని, అవ్యయం నాశరహితుడైనటువంటి వాడిని, అవ్యయమైనటువంటి నాశరైనటువంటి నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎందువల్ల తెలుసుకోలేకపోతున్నాము అనేటువంటిది రేపు విచారణ చేద్దాం. సో దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మరికొంత అవగాహనతో మనము ఆ భగవంతుని పట్టుకొని మనం ఎప్పుడు కూడా ఆ ముక్త స్థితిలో నిత్య శుద్ధ బుద్ధ ముక్త, ఇది వాట్ గాడ్ ఈజ్. ఆ భగవంతుణ్ణి ఆ రకంగా ఏ రకంగా తెలుసుకొని మనము విడివడి ఉంటాము అనేటువంటి విషయాన్ని రేపు ఇంకొంచెం అవగాహన చేసుకొని దాని మీద మెడిటేట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం. లెట్ us be silence for a moment and then close today's session. హరి ఓం. ఓం.